మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాము. ముందుగా ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన నా పరలోకపు రాజా, నీ బంగారమైన పాదములకి మరొక్కసారి వెళ్ళిన వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ దిన సకల ఆశీర్వాదాలతో మీరే మమ్మల్ని నింపి మా ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావములు అందుకోమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ వినామం హెచ్చిస్తూ యేసుక్రీస్తు పావన పరిశుద్ధ ప్రశస్త నామమున బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాము. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు. మన పరిశుద్ధమైన వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు. మరి చూడండి, మనము నిజముగా ఏ రీతిగా ఉంటున్నాము అనేసి ఒకని ఎడల మరి సరి అయిన మార్గము, సరి అయినదిగా, మరి ఒకటి మనం అనుకునేదనంటే అది కరెక్ట్ గా ఉందా లేదా అని ఒకసారి మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక ఇంట్లో ఒక చిన్నగా మనం ఫంక్షన్ ఏదైనా చేయాలనుకుంటే మనం ఒక 1 వీక్ నుండో లేకుంటే ఒక 1 మంత్ నుంచో ఒక నెల నుండే మనము మొత్తం ప్రిపేర్ అయి ఉంటాం కదండి. దీనికి ఈ ఖర్చు పెట్టాలి, దీనికి ఈ రీతిగా ఖర్చు పెట్టాలి, మనం ఎంత మందిని పిలవాలి ఏంటి అనేసి, మనం ఎంత భోజనాలు ఏ రీతిగా ఏర్పాటు చేయాలి, ఏమేమి చేయాలి, ఎంతమందిని పిలవాలి అనేసి మనం ముందే ప్రిపేర్ అయి ఉంటాం కదండి. అదే రీతిగా దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఒకరిని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు. మనము ప్రిపేర్ అయి ఉన్నట్లయితే మనం ఏ రీతిగా ఆలోచన చేసుకుంటామో ఆ రీతిగా మరి అది కరెక్ట్ గా జరుగుతుంది. అది ఒకవేళ ఒకరికొకరికి చూడండి, ఇద్దరు మరి తల్లిదండ్రులు ఏకమయ్యి మరి ఏ ఫంక్షన్ చేయాలనుకుంటున్నారో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక మాటగా ఉన్నట్లయితే ఆ ఫంక్షన్ కానీ లేకుంటే ఒక కార్యక్రమం కానీ అది ఎంతో సాఫీగా, సంతోషంగా, మరి ఆనందంగా జరుగుతూ ఉంటుంది. మరి చూడండి, ఒకవేళ అనుకోకుండా చేసినాం అనుకోండి, అది ఎటు కాదు. అది ఒకవేళ ఎక్కువ తక్కువ అయిపోతుంది, లేకుంటే ఏదో ఒక విధంగా అది ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఆ రీతిగా కాకుండా మనము సరి అయిన రీతిగా, సరి అయిన ఆలోచనతో మనము దేవుని సన్నిధానంలో పెట్టి మనం ప్రార్థించే, దేవా మరి ఈ రోజు నేను రేపటి దినాన్ని ఇది చేయబోతున్నాను, మీరే నాకు సహాయం చేయండి, మీరే మీ మంచి పనులకు జ్ఞానంతో నన్ను నింపండి అనేసి మనం యేసయ్య సన్నిధానంలో ప్రార్థించి మనము చేసే కార్యక్రమాన్ని ముందుకు నడిపించినట్లయితే దేవుడు తప్పకుండా మన పట్ల విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఒక విషయం, ఒక సంఘటన ఏం జరిగిందని అంటే, మరి చూడండి, ఒక కుమార్తె చక్కగా సండే స్కూల్కి వెళ్ళి, చిన్నప్పటి నుంచి సండే స్కూల్కు వెళ్ళి చక్కగా సండే స్కూల్ నేర్చుకొని చక్కటి పాటలు, వాక్యాలు, మరి చక్కటి యాక్షన్ సాంగ్స్ కానీ, మరి చిన్న చిన్న కథలు కానీ మరి సండే స్కూల్ ఇవన్నీ నేర్పిస్తారు కదండి. ఆ రీతిగా చక్కగా నేర్చుకొని ఆ కుమార్తె పెద్దదై చక్కగా పెళ్ళైన తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళ అత్తగారింట్లో కూడా మరి ఆ కుమార్తె ఆ రీతిగా దైవభక్తితో నడుస్తా ఉన్నప్పుడు మరి చక్కగా ఉన్న వాళ్ళు కూడా అందరూ మెచ్చుకుంటున్నారు. చూడండి, కుమార్తె ఎంత చక్కగా మరి ఎప్పుడు ఏ పరిస్థితిలో నేర్చుకున్నా గానీ, చిన్నప్పుడు నేర్చుకున్నా గానీ మరి కుమార్తె ఇప్పటికి కూడా చక్కగా గుర్తు పెట్టుకొని మరి చక్కగా పిల్లలకు నేర్పిస్తుంది అనేసి మన సంఘంలో మంచి పేరు తెచ్చుకుంది ఆ కుమార్తె. తెచ్చుకున్న తర్వాత ఏమైందనంటే, ఒకనాడు మరి ఈ కుమార్తెకు ఎవరైతే సండే స్కూల్ నేర్పించినారో, ఎవరైతే చక్కటి పాటలు, చక్కటి యాక్షన్ సాంగ్స్ కానీ, స్టోరీస్ కానీ ఈ కుమార్తెకు నేర్పించినారో వాళ్ళు సడన్ గా ఆమెకు కనబడ్డప్పుడు, ఈ కుమార్తెనైతే ఎవరైతే మెచ్చుకుంటున్నారో అదే సంఘంలో వాళ్ళు కనబడ్డప్పుడు మరి ఆ నేర్పించిన ఆ టీచర్స్ మరి ఎంతగానో సంతోషించినారు, ఎంతగానో ఆనందించినారు. చూడండి, మేము నేర్పించిన ఈ కుమార్తె, మేము మా దగ్గరకు వచ్చి నేర్చుకున్న ఈ కుమార్తె ఒక 10 మందికి చక్కగా ఎంత చక్కగా నేర్పిస్తుంది చూడనేసి ఆ సంఘంలో మంచి పేరు పొందిన ఆ కుమార్తెను చూసి మరి నేర్పించిన టీచర్స్ ఎంతగానో సంతోషపడ్డారంట. యేసయ్య నామములో వాళ్ళు ఎంతగానో స్తుతించినారంట, ఆనందించినారంట. చూడండి, మరి దేవుని సన్నిధానంలో మనం కూడా ఆ రీతిగా సరైన మార్గంలో నడిచినట్లయితే దేవుడు తప్పకుండా మన పట్ల మేలు జరిగిస్తాడు, మన పట్ల కూడా సహాయాన్ని అనుగ్రహిస్తాడు. మన దేవుని సన్నిధానంలో సరైన మార్గంలో నడవాలి. సరైన జీవితంలో దేవుడు మనల్ని ఏ రీతిగా నడిపిస్తున్నాడో, ఏ రీతిగా మనల్ని ఆశీర్వదిస్తున్నాడో అది మనం జ్ఞాపకం ఉంచుకొని మనం ముందుకు నడవాలి. చూడండి, దేవుడు ఒక మార్గాన్ని మనకు చూపినాడు. యేసయ్య మార్గంలో మీరు నడవండి, ఈ మార్గంలో సరైన మార్గం ఉంటుంది, ఇరుకు మార్గము, విశాల మార్గము, 2 మార్గాలు యేసయ్య మనకు చూపించినాడు కదండి. మరి చూడండి,
ఇరుకు మార్గంలో అమ్మో ఇది ఇరుకుగా ఉంది, నేను ఉండలేను, నేను నడవలేను, ఎన్నో కష్టాలు ఇందులో ఉన్నాయి అనేసి మనం ఎంత మాత్రము వెనక్కి తట్టు తిరిగి చూడకూడదు. విశాల మార్గంలో చూడండి, మరి విశాల మార్గంలో మనం అనుకుంటాం కానీ అందులో ఎన్నో కష్టాలు మనకు కలుగుతాయి. మరి ఆ రీతిగా కాకుండా దేవుడు మనకు చూపించిన మార్గంలో మనం సరైన రీతిగా నడిచినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితాల పట్ల అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. దేవుడి వాక్యమును మన ఆత్మ నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।